వర్ధిల్లాలి విద్యాసంఘాల ఐక్యత, జయప్రదం చేయండి భారత్ బంద్ను, జయప్రదం చేయండి భారత్ బంద్ను, జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. పోరాడదాం విద్యారంగ సమస్యల పరిష్కారంకై, పోరాడదాం విద్యారంగ సమస్యల పరిష్కారంకై. జయప్రదం చేయండి బంద్ను వెంటనే. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. చదువుతూ కానీ మేధావులు కానీ అట్లాగే ప్రభుత్వ ఉపాధ్యాయులు, కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థ యాజమాన్యాలందరూ రేపటి బంద్కు జయప్రదం కోసం పేరున అందరూ సహకరిస్తారని చెప్పి ఈ అవకాశం కల్పించిన అందరికీ, మీడియా మిత్రులకు, మరి నా తోటి విద్యార్థి సంఘాలకి నా యొక్క ఉద్యమాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను. పోరాడు చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు. వర్ధిల్లాలి అధ్యయనం పోరాటం, వర్ధిల్లాలి అధ్యయనం పోరాటం. జయప్రదం చేయండి బంధును వెంటనే, జయప్రదం చేయండి బంధును, జయప్రదం చేయండి బంధును. ఇంతకుముందు నిర్వహించిన నీట్ ఎగ్జామ్ వెంటనే రద్దు చేసి మళ్ళీ తిరిగి ఏం అవకతవకలు లేకుండా మళ్ళీ నిర్వహించాలని రేపు విద్యార్థి సంఘాలన్ని తరపున భారత్ బంద్ను పిలుపునిచ్చాయి. కావున కేజీ టు పీజీ విద్యాసంస్థల యాజమాన్యం కానీ, తల్లిదండ్రులు కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ సహకరించి ఈ బంద్కు విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు దీని మీద స్పందించకపోవడం వివాదాస్పదంగా మారుతుంది, హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మేరా భారత్ మహాన్ అని చెప్పుకుంటూనే ఒక పక్క విద్యార్థుల భవిష్యత్తుపై చెలగాటమాడుతూ విద్యార్థి జీవితాలతో నాశనం అవుతున్నాయి ఇటువంటి పరీక్షల వల్ల. ఈ పరీక్షలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి పెడితే బాగుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే నూతన జాతీయ విద్యా విధానంలో సిలబస్ కనుక చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో మొత్తానికి చూసుకుంటే భగత్ సింగ్ సిలబస్ లేకుండా చేశారు. ఇంకా రకరకమైన సిలబస్ కూడా తీసేయడం జరిగింది. కేవలం వాళ్ళ అవసరాలకు మించి ఉన్న వాళ్ళని మాత్రమే యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా నియమించుకుంటూ విద్యను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. విద్యా కాషాయీకరణకు పాల్పడుతున్నారు. విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఇవాళ PhD చదివే విద్యార్థులకు కూడా ఫెలోషిప్లు ఇచ్చే పరిస్థితి లేదు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి భర్తీ చేస్తున్న మోడీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా భర్తీ చేసిన దాఖలు కనిపించడం లేదు. తక్షణమే మా డిమాండ్ పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కూడా ఎక్కడ కూడా అమలు కావడం లేదు. యూనివర్సిటీల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ శక్తులు మొత్తానికైతే విద్యా సంస్థల్లోకి చొరబడి విద్య మొత్తం చదువుకునే పరిస్థితి కాదు, చదువుకునే పరిస్థితి ఏర్పడుతుంది. పాఠ్య పుస్తకాలు కావచ్చు, స్టేషనరీ కావచ్చు, బుక్స్, యూనిఫామ్ కానీ ఎక్కడ కూడా విచ్చలవిడిగా అమ్ముకుంటున్న అధికారులు ఎక్కడ కూడా స్పందించడం లేదు. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఎక్కడ కూడా రావడం లేదు. విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. స్కాలర్షిప్లు రాలేదని చెప్పి, రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి సర్టిఫికేట్లు కూడా విద్యార్థులకు ఇవ్వడం లేదు. ఉన్నత చదువులు చదివే విద్యార్థులు, ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు సర్టిఫికేట్లు తీసుకోవడంలో కానీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. తక్షణమే ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా విద్యారంగానికి అధిక బడ్జెట్ కేటాయించి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కూడా కేటాయించాలి. ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ కూడా మౌలిక సదుపాయాలు లేవు. వాటి సమస్యలు కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎక్కడ కూడా స్కావెంజర్ లేరు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం స్కావెంజర్లను రద్దు చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఆశలతో వచ్చినప్పటికీ ఇకనైనా ఆలోచించి విద్యారంగం పైన నిర్ణయం చేసి స్కావెంజర్ పోస్టులు, అటెండర్ పోస్టులను భర్తీ చేయాలి. చాలా సమస్యలతో గురుకులాలు ఉన్నాయి. గురుకులాలకు కూడా పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ